ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో, ఆయన ఉపదేశాన్ని వింటారో, ఆ ఉపదేశానికి లోబడి నడుచుకుంటూ ఉంటారో, ఎల్లవేళలా వారిని కాపాడడానికి ప్రభు శక్తిమంతుడే ఉన్నాడు. 91 కీర్తన అంతటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తూ ఉంటాము. ఆయన ఇచ్చినటువంటి కాపుదల, భద్రత, నడిపింపుని గురించి మనం శ్రద్ధగా తెలుసుకోగలుగుతూ ఉంటాము. 91 కీర్తన అంతట్లోకెల్లా 10వ వచనం చూసినప్పుడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ రాత్రి కాలంలో కృపనిచ్చేటువంటి దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అపాయాలను బట్టి, తెగులును బట్టి నువ్వు చింతించవలసిన అవసరత లేదు. ఆయన నీ యొక్క మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచి, ఆయన ఉపదేశంలో ఎప్పుడైతే నువ్వు కుదర్చబడుతూ ఉంటావో, ప్రతి విధమైన కీడులో నుంచి నువ్వు తప్పించబడుతూ ఉంటావు. కనుక ఈ రాత్రి కాలంలో నీకు వాగ్దానం చేసిన దేవుని పట్ల నువ్వు విశ్వాసం ప్రకటించు. మెలకువ కలిగుండు. నీవు నీ కుటుంబం ఖచ్చితంగా ప్రతి కీడులోంచి తప్పించబడతారు. ఆమేన్.